ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/12/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పక్షము దశమి సాయంకాలం 6:51 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. హస్తా నక్షత్రం ఉదయం 8:18 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:59 నుంచి 5:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:11 నుంచి 4:55 వరకు. వర్జము సాయంకాలం 5:15 నుంచి 7:02 వరకు. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:41కి, సూర్యాస్తమయం 5:39. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ఆనందకరము, అదృష్టయోగము, వాహన యోగము, విద్యాలాభము, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభస్థితి, వస్తువాహన సౌలభ్యం బలంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలలో కూడా మంచి విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబపరమైన సౌఖ్యము, శుభ సంతాన యోగము, కుటుంబంలో ఈ ఆస్తి పంపకాల గొడవలు తొలగిపోతాయి, కోర్టు వివాదాలు పరిపూర్ణటువంటి అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. పౌల్ట్రీ పరిశ్రమ, పాడి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ లాభం, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందిన అవకాశం, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా అనుకూలత, మంచి ఆరోగ్యము, ఆనందకరమైన సుఖ శుభజీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి వ్యక్తులతో పరిచయము, మంచి కార్య సంభవము, విద్యా పరిపూర్ణత, శుభకరమైన ఆలోచనలు, వివాహ యోగం, సంతాన యోగం, పెద్దల అంగీకారాన్ని పొందుకునే అవకాశం, దానివల్ల వైవాహిక ఆనందం, శుభ సంతాన యోగం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్య పోవడం, కోర్టు బయట సమస్య పరిష్కారం అవుతాయి, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభం, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనపడుతోంది. ఆనందకరమైనటువంటి సంపద బాగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు కూడా బలంగా ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షలు కూడా లాభం తప్పకుండా ఉంటుంది. అంటే అకాడమిక్ పరీక్షలు రాయగలిగితే, లేదా ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. కళాకారులు, క్రీడాకారులకి విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వాహన యోగం, ప్రశాంతమైన వాతావరణం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వాహన యోగం బాగా ఉంది, కానీ అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, తెలియని వ్యక్తులతో వ్యాపార సంబంధ రహస్యాలు చెప్పుకోవడం, ఆర్థిక విషయాల గురించి అందరితో మాట్లాడడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. కానీ వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య ఆచరణ, ముఖ్యంగా ఆస్తి పంపకాలు మంచి లాభాలు ఉంటాయి.
కోర్టు బయట కోర్టు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో శుభయోగాలు, సినిమా రంగంలో మంచి వ్యాపారాలు. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే చాలా మంచి శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, శుభ సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, లాటరీల వల్ల ధనలాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వరకు అభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో మంచి ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాలు పొందుకోవడం, వ్యాపార పరంగా మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార లావాదేవీల్లో అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తిత్వము, శుభకర ధన ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాక్చాతుర్యం, ధనలాభం, లాటరీల వల్ల ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడక లాభాలు, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్స్ చేసే వారికి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యార్థికి విద్యాలాభం, పరిపూర్ణటువంటి విదేశీయానం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, మంచి వాహన యోగం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ప్రశాంతమైనటువంటి శుభకర ఆనంద యోగంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వజ్ర వైఢూర్య ఆనంద శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, మంచి వాక్చాతుర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి వాక్చాతుర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభ జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, వాక్చాతుర్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభ సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగం, ఆనందకర సంపద, ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షలు విజయం సాధించడం, మంచి మాట తీరు, ప్రశాంతమైన సుఖజీవనం, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కోర్టు వివాదాల సమసిపోవడం, సోదరులతో అనుకూలత, అనుబంధ యోగం, ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈ రోజంతా మీకు చాలా మంచి ఆనందకరమైనటువంటి శుభయోగాలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే శుభయోగం చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఈరోజు దాదాపుగా వీరికి తొందరపాటు నిర్ణయాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. అనవసరమైనటువంటి విభేదాలు, తొందరపాటు నిర్ణయాలు, చిన్న విషయాలకి టెంపర్మెంట్ పెరిగిపోవడం అనేది కొద్దిగా జాగ్రత్త. కాస్త కుటుంబంతో ఎక్కువసేపు సమయం గడిపే ప్రయత్నం చేస్తే మీకు లాభం. కుటుంబంతో ఎక్కువగా ఉంటే మీకు అనుకూలత. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యాన్ని
ప్రదర్శించకండి. తల్లి చెప్పినటువంటి మాట వినండి. అలాగే విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఉత్సాహం మంచిదే, కానీ కన్సల్టెన్సీ ఆధారపడకండి. స్వయంగా మీరు ప్రయత్నం చేస్తే వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అలాగే కళాకారులు, క్రీడాకారులు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద ఉంది. రొయ్యలు చేపలు చెల్లె వారికి బాగుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి కూడా ఉంది. కాస్త ఎందుకైనా మంచిది లాటరీ వైపు వెళ్ళకండి వాళ్ళ, ఎందుకంటే లాభం ఉంది కదా, పెట్టమన్నారు కదా అంటే ఒకసారి ఆర్థిక నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. కాస్త తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి కదా, అందుకనే అతి సర్వత్రా వర్జయతి, కాబట్టి కొంత కంట్రోల్ చేసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా లాటరీకి దూరంగా ఉండండి, మంచిది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి శుభయోగం, పర్వాలేదు. ఆస్తి లాభము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, పెద్దలతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏదైనా పరీక్షలు ఉంటే సమయానుకూలంగా మీరు వెళ్ళండి. అంటే సమయపాలన వల్ల మీకు మంచి పరిపూర్ణటువంటి ఉన్నతమైన విద్యా అవకాశాలు, ఉద్యోగ లాభాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవనం, సుఖయోగం, ఆనందకరమైన జీవనము, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. తొందరపాటుతనం ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మన స్వవిషయాల్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అంత అనుకూలంగా ఉంది. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ చాలా చాలా అదృష్ట యోగం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వ్యాపార లాభం, భాగస్వామ్యంతో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ చేసే వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా సంపూర్ణమైనటువంటి అనుకూలత, అన్ని వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం. తప్పనిసరిగా ఈరోజు మీరు ఏదైనా ప్రాంగణ నియామకాలు కానీ, ప్రభుత్వ సంబంధ ఉద్యోగాల నిమిత్తమై పరీక్షలు రాస్తున్నట్టయితే కూడా తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఖాయము. మంచి ఉద్యోగ లాభము, అనుకూలమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, సంస్థ నుంచి సంస్థకి మారవచ్చును, అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభము, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, నూతన గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందకరమైన సుఖ శుభ జీవనాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వారికి అభివృద్ధి, చాలా మంచి ప్రశాంతమైనటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, వాహన యోగము, రోగనాశనం, రుణ విమోచనం, ఇతరుల నుంచి రావాల్సిన ధనము చేతికి అందడం, చాలా ప్రశాంతమైన సుఖ జీవనం, కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రయాణం కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, బాంధవ్యాల్ని, బంధుత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం, తెగిపోయినటువంటి బంధాన్ని మనం కలుపుకునేటువంటి శుభయోగం, భార్యాభర్తల మధ్య మైత్రి, ఆనందకరమైన సంపద, వివాహ యోగ్యత, అలాగే విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతమైన సుఖజీవనం, బంధుమిత్రులతో సానుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఏ పనైనా చేయగలిగే నేపథ్యం, వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా లాభం,
తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, చేతి నిండా ధనం ఉండడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకున్నది సాధించే శుభకరం, అనుకున్నది సాధించే శుభకాలం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పర్వాలేదు, అంటే పెద్దగా గొప్పగా లేదు, అలా నెగిటివ్గా లేదు. ఎందుకైనా మంచిది. కొంత ముఖ్యమైన డాక్యుమెంట్స్, నగదు, అలాగే బంగారాభరణలు పెట్టుకొని ఒంటరిగా ప్రయాణం చేయకండి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులతో కాస్త మన కుటుంబ రహస్యాలు చెప్పకుండా ఉండడం మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఆరోగ్య విషయం కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే రోగం 10 మంది చెప్పాలి, అంటే తెలిస్తే మంచిది. రోగం రట్టు, సంసారం గుట్టు అన్నటువంటి సూత్రాన్ని తప్పక పాటించండి. ఏదేమైనా కొంత సానుకూల దృక్పథం ఉన్న ఆర్థిక విషయాల్లో అనవసరంగా ఒంటరిగా వెళ్ళడం అనేది కొద్దిగా మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. బట్ ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. లాటరీల వల్ల పెద్దగా లాభం లేదు కనుక అందులో పెట్టుబడి పెట్టకండి, వద్దు. వివాదాల్లోకి కూడా వెళ్ళకండి. ముఖ్యంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి, అది మీకు నష్టానికి వచ్చే అవకాశం. బట్ మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చగలుగుతారు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతులకి పూలు పలుకురాలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరుకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, అలాగే విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభ తరుణంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. కొంతవరకు అనామకులతో అనవసరంగా అవమానాలు పొందుకునే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ గణపతి అష్టోత్తరం చదువుకోండి, శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీదే రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఉద్యోగాభివృద్ధి కొరకు చేసే ప్రయత్నంలో అనుకూలత, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబంలో మంచి వ్యక్తులతో, అంటే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, వివాహ సంబంధ అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, రుణ విమోచనము, రోగనాశనము, సంతాన యోగము, వైవాహిక ఆనందము, వ్యాపారపరమైనటువంటి భాగస్వామితో కూడా మంచి లాభాలు, నూతన వ్యాపార ప్రవేశము, ఆర్థిక విషయాల వెసులుబాటు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, అవార్డు రివార్డు అందుకునే అవకాశం, వ్యాపార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పదంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.